జై శ్రీమన్నారాయణ. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, తెలుగు ప్రజలందరికీ కూడా పుష్కరాల సందర్భంగా శుభాకాంక్షలు. కృష్ణవేణి నమస్తుభ్యం, సర్వపాప ప్రణాశిని, త్రిలోకే పావన జలే, రంగతుంగ తరంగిణి, కృష్ణవేణి నమో నమః. పుష్కరాల సందర్భంగా కృష్ణవేణి అమ్మను మనము దేవతగా పరిగణించి ఆ అమ్మను స్తుతించుకోవడము మనందరికీ కూడా ముఖ్యము. పుష్కర వైభవం గురించి ముందుగా చెప్పుకుందామండి. ప్రాణకోటి సమస్త మనుగడకు ఆధారము జలము. జలము పుట్టిన తర్వాతనే జీవకోటి ఉద్భవించింది. జలాధారాల వల్ల నాగరికత ఉద్భవించింది అని ఉపనిషత్తులు చెప్పడం జరుగుతుంది. అలాంటి జలానికి దేవత రూపాన్నిచ్చి తల్లిగా ఆదరించడము హిందూ సాంప్రదాయము. అలాగే నది స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాఘ స్నానాలు, మంగళ స్నానాలు మన హిందూ సాంప్రదాయం. దీన్ని ఆచరించడము మన ధర్మము, మానవుల ధర్మము, హిందూ సాంప్రదాయం. మరి పుష్కరము అంటే ఏమిటి అని అనుకున్నప్పుడు, పుష్కరము అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటివి పుష్కరాలు. ఒక భారత కాలమానం ప్రకారము పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. 12 నదులకు రావడం జరుగుతుంది. మరి ఆ పుష్కరాలు ఎలా వస్తాయి, ఏ సందర్భంలో వస్తాయి, దాన్ని ఆచరించడం వల్ల ఎలాంటి పుణ్య ఫలితాలను మనము పొందుతాము అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. పుష్కరాలు అనేటివి బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు పుష్కరాలు నదీ తీరాలకు వస్తాయి. మరి ఆ బృహస్పతి ఏ రాశులలో ఉంటే ఏ నదులకు పుష్కరాలు వస్తాయి అంటే, మేషరాశిలో ప్రవేశం జరిగినప్పుడు గంగా నదికి, సింహరాశిలో గోదావరి నదికి, ప్రస్తుతము కన్యా రాశిలో మనకు పుష్కరుడు బృహస్పతి ప్రవేశం జరుగుతున్నది కాబట్టి కృష్ణా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఆగస్టు 11 రాత్రి 9:27 బృహస్పతి సింహరాశి నుండి కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల మనకు ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయని చెప్పొచ్చు. మరి ఈ పుష్కరాల సందర్భాలలో ఎలాంటి విధులను నిర్వర్తించాలి, ఏం చేస్తే మనకు పుణ్య ఫలితాలను పొందుతాము అనేది మనకు తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. పుష్కరుడు ఎవరు, పుష్కరుని చరిత్ర ఏమిటి అని తీసుకున్నప్పుడు, ముందుగా ఈ పుష్కర కాలములో మొదటి 12 రోజులను ఆది పుష్కరము అని, చివరి 12 రోజులు అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు. ఈ పుష్కరాల సమయంలో విధి విధానాలతోటి దానాలు, హోమాలు, జపాలు ఇవి చేయడం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతున్నామే అని మనకు చరిత్ర చెప్తుంది. మరి దాన్ని ఆచరించడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు కదండి. ఈ 12 రోజుల పుష్కరాలను మనం ఆచరించి విశేషమైన ఫలితాలను పొంది పాప పరిహారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. పుష్కరుడు ఎవరు, పుష్కరుని చరిత్ర ఏమిటి అని అనుకున్నప్పుడు, పూర్వకాలంలో తుండిలుడు అనే ఒక ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఈశ్వరుడు గురించి తపస్సు చేయడం జరిగింది. ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమని అడగడం జరిగింది. అప్పుడు తుండెలుడు, ఇహసుఖాలు ఏమీ వద్దు, నీలో ఏకం కావాలి అని ఈశ్వరుని లోపటనే స్థానం కావాలని కోరుకోవడం జరిగింది. దానికి పరమేశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకరైన జలమూర్తి స్థానము శాశ్వతముగా అతనికి ఇవ్వడం జరిగింది. అందువల్ల అతడు 3.5 కోట్ల తీర్థాలకు, పుణ్య తీర్థాలకు అధిపతి కావడం జరిగింది. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించడం జరిగింది. సంస్కృతములో పోషించే శక్తిని పుష్కరము అంటారు. అలా తుండిలుడు పుష్కరుడయ్యాడు. ఒకానొక సందర్భంలో బ్రహ్మ సృష్టి చేయాల్సి వచ్చినప్పుడు జలం కోసము పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళడము, ఆ ఈశ్వరుణ్ణి జల సామ్రాజ్య చక్రవర్తి అయిన పుష్కరుణ్ణి తనకు ఇవ్వవలసిందిగా కోరుకున్నాడు. అప్పుడు ఈశ్వరుడు పుష్కరుణ్ణి బ్రహ్మదేవునితో వెళ్ళమన్నాడు. ఆ సందర్భంలో బ్రహ్మదేవుని కమండంలోకి ప్రవేశించినాడు పుష్కరుడు. మరి బ్రహ్మకార్యం పూర్తయిన తర్వాత ప్రాణులను బ్రతికించే ధర్మం తనది కాబట్టి బృహస్పతి ప్రాణులకు జీవనాధారమైన జలం కోసము బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు, పుష్కరుణ్ణి భూలోకానికి పంపించమని. కానప్పుడు పుష్కరుడు, నేను బ్రహ్మను విడిచి రాను అని అన్నాడు. ఆ సందర్భంలో పుష్కరుడు, బ్రహ్మ, ఈశ్వరుడు ఒక ఒప్పందానికి రావడం జరిగింది. ప్రాణకోటికి సంబంధమైన
ఆ భూలోకంలో ప్రాణము అవసరము, జలము శుద్ధిగా ఉండడం అవసరం. మీరు పూర్తిగా రాకపోయినప్పటికీ బృహస్పతి ఎప్పుడైతే మేషరాశిలో ప్రవేశంతో మీనరాశి వరకు ఉంటాడో ఆ సందర్భంలో మీరు కూడా బృహస్పతితో పాటు భూలోకంలో ఉండాలి అని చెప్పడం జరిగింది. మనకు పుష్కరాలు ఎప్పుడు ప్రవేశిస్తున్నాయి? ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది పుష్కరము. అలా ఆ సందర్భంలో పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయం జరిగింది. ఈ విధంగా పుష్కరుడు మనకు భూమి మీదికి రావడం జరిగింది. ఈ పుష్కరుడు బృహస్పతి పుష్కర సమయంలో నదీ తీరాలలో నివసిస్తూ ఉంటారని, సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటారని మనకు పురాణాలు చెప్తున్నాయి. మరి అలాంటి ఆ మంచి సమయాన్ని మనం ఉపయోగించుకోవడంలో తప్పులేదు. మనము స్నానం చేయడం వల్లనే సర్వ పాపాలు పోతాయని కాదు, మన సాంప్రదాయాన్ని మనం నిలుపుకోవడానికి, ముందు తరాలకు అందించడానికి గొప్పగా చెప్పుకోవలసిన సందర్భంగా వచ్చేటివి. కొంతమంది తర్పణాలు చేయడం జరుగుతుంది, కొంతమంది దానాలు చేయడం జరుగుతుంది, కొంతమంది జపాలు కూడా చేసుకుంటూ ఉంటారు. సర్వ పాపాలు పోయి పుణ్యాలు వస్తాయి అనేది కూడా పురాణాలు చెప్తున్నాయి. ఈ కృష్ణానది ఎలాంటిది? కృష్ణానది విశిష్టత ఏమిటి? కృష్ణవేణి మహానదిలో స్నానం చేయడం కోసము దేవతలు నరులుగా జన్మించాలని వాంఛిస్తారట. అట్టి కృష్ణానది మహిమ వర్ణించడానికి త్రిమూర్తులైన ఆ శక్తులే కృష్ణానది ప్రవహించే ప్రదేశాలు శుభప్రదాలు. ఆ కృష్ణానది తీరవాసులు మహాభాగ్యవంతులు. కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద సముద్ర మట్టానికి 470 అడుగుల ఎత్తున జన్మించింది. కృష్ణానది మహిమను శంకరుడు సుబ్రహ్మణ్య స్వామికి కూలంకషంగా వివరించాడు. కృష్ణానది వైభవాన్ని, ప్రాశస్తాన్ని నారదుడు కూడా వ్యాస భగవానుడికి వివరముగా వివరించాడు. కృష్ణ ద్వైపాయనుడు కృష్ణానది ఆవిర్భావ కథను సూత మహర్షికి పరిచయం గావించాడు. సూతుడు సకల మహామునులకు నైమిషారణ్యంలో కృష్ణానది పవిత్ర గాథను వివరించాడు. వేదవ్యాసుడు సంచరించిన అష్టదశ పురాణాలలో స్కంద పురాణము 13వది. స్కంద పురాణము 6వ సంహితలలో 50 ఖండాలతో కూడిన పురాణము సనత్కుమార సంహిత. ఈ 6 సంహితలలో మొదటిది సనత్కుమార సంహిత. సహ్యాద్రి ఖండము ప్రప్రథమ ఖండము. సహ్యాద్రి ఖండంలో కృష్ణానది మహాత్మ్యము సవివరముగా, సమగ్రంగా, సుందరంగా ఆవిష్కరించబడినది. భూమండలానికి వాయువ్య ఉత్తర భాగంలో సహ్యాద్రి పర్వతం ఉంది. శిష్టజన రక్షణ వాంఛతో, లోకరక్షణ కాంక్షతో, విశ్వ కళ్యాణ భావనతో శ్రీకృష్ణ భగవానుడు కృష్ణానది జన్మస్థావరమైన అశ్వత్థ వృక్ష స్వరూపము ధరించి సహ్యాద్రి పర్వతం పైన అవతరించాడు. కృష్ణానది సహ్యాద్రి పర్వతం పైన గల అశ్వత్థ వృక్ష మూలంలో ఉద్భవించింది. కల్పారంభంలో బ్రహ్మ సృష్టి ప్రారంభం చేయడం మూలంగా కృష్ణానది ఆవిర్భావం కూడా సంభవించింది. బ్రహ్మదేవుడు కల్పారంభంలో సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టాడు. బ్రహ్మ వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించి కల్పగౌరవము కలియుగంలో ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు అంటూ వాపోయాడు. దానికి శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ నిత్యపారాయణుడు జనాన్ని రక్షించి జగతిని పరిరక్షించవలసిన ధర్మము కలియుగ ధర్మము, అందుకోసము గంగా వంటి మహానదులను సర్వపుణ్య తీర్థాలను అనుగ్రహిస్తున్నాను అని సమస్త తీర్థాలకు మాతృమూర్తి అయిన కృష్ణానది నా రూపంలో రూపొందిస్తున్నాను. అట్టి కృష్ణానది మూలంగా కలిదోష దూషితమైన మానవులు వారి భావాలు, స్వభావాలు, కృతాయుగ జనుల పవిత్రతను ఆవిష్కరించుకొని సంక్రమింప చేసుకుంటున్నాయి అంటూ అభయమిచ్చాడు శ్రీమన్నారాయణుడు. శ్రీవష్ణు పాదము నుండి గంగా ఇతర మహానదులు దివ్యతీర్థాలు జన్మించాయి. స్వస్వరూపములో నదీమాత అయిన కృష్ణానదిని శ్రీహరే సృష్టించాడు. అందమైన కోమలమైన దేహంతో, శ్యామలమైన కనులతో, శంఖచక్రాలతో, చతుర్బాహులతో, పీతాంబరముతో, సుసంపన్నమైన స్వరూపముతో, చంద్రకాంతిని ధిక్కరించే దేహకాంతితో, లావణ్యాది దేవతగా కల్పవృక్షము వలె కృష్ణా తరంగిని సుందర సుమ కోమల సుకుమారిని వలె ఆకృతి దాల్చింది కృష్ణమ్మ. బ్రహ్మ, మహావిష్ణువు,
అనుమతితో కృష్ణానదిని తన అభిమాన పుత్రికగా స్వీకరించాడు శ్రీమన్నారాయణుడు. విష్ణు రూపిణి కృష్ణ రూపేణ సత్యలోకమున బ్రహ్మదేవుని దివ్య సన్నిధానములో కొంతకాలం నివసించింది. బ్రహ్మలోకం నుండి భూలోకానికి దిగివచ్చింది. దివి నుండి భువికి దిగివచ్చిన మన కృష్ణమ్మ. ఈ విధంగా మరి శ్రీమన్నారాయణ స్వరూపమైన ఆ కృష్ణమ్మ పుష్కరాలు రావడము అంటే సర్వదేవతలు మునులు అందరూ కూడా భూలోకానికి వస్తుంటారని కదా. మరి అలాంటి సందర్భాన్ని మనకెందుకు అనుకూలంగా ఉపయోగించుకోకూడదు? ఇప్పుడు ఈ పుష్కరుడున్న సందర్భంలో, దేవతలున్న సందర్భంలో మనము కూడా పుష్కరాలకు వెళ్ళి స్నానాలు ఆచరించి మంచి పుణ్యఫలాలను పొందాలని ఆకాంక్షిస్తున్నాను. మనం ఈ కృష్ణా పుష్కరాలు వచ్చిన సందర్భంలో మన జాతక ప్రభావం వల్ల ఎలాంటి దోషాలున్నా, ఎలాంటివి ఏమి చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది అని జ్యోతిష్య ప్రాముఖ్యత గురించి మనము తెలుసుకుందాం. మానసిక శారీరక రుగ్మతలను మరి ఏ రాశులలో వస్తున్నాయో వాటికి అధిపతులుగా ఎవరున్నారు కారణం తెలుసుకొని వాటికి పరిహారాలు చేయడాన్ని జ్యోతిష్య శాస్త్రము సూచిస్తుంది. భూమిపైన మానవ జీవనము గ్రహాల చలనం వల్ల మారుతుందన్న విషయము మనకు పూర్తిగా నమ్ముతున్న సత్యము. మరి ఈ పుష్కర సమయంలో 12 రోజులు చాలా విశేషము. మరి ఈ సమయంలో మన గ్రహస్థితిని అనుసరించి నదీ స్నానాలు, జపాలు, దానాలు, హోమాలు నిర్వర్తించడం వలన పుష్కర సమయంలో దేవగురువైన బృహస్పతితో పాటు దేవతలు, పితృదేవతలు సూక్ష్మ రూపంలో నదీ తీరాల్లో సంచరిస్తుంటున్నారని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. అందువల్ల పుష్కర స్నానాన్ని ఆచరించి జప దాన తర్పణాలు చేసి విశేష పుణ్యఫలాలు పొందగలరని ఆశిస్తున్నాను. మరి పుష్కర సమయంలో వారి వారి గ్రహస్థితులను బట్టి దానాలు మరియు పరిహారాలు ఏ రాశి వాళ్ళు చేసుకోవాలో చెప్తాను. ముందుగా మేషరాశి వారి గురించి. గురువు స్థానచలనం చెందడం వల్ల 6వ స్థానానికి రావడం వల్ల కొన్ని మానసిక సంఘర్షణలు మేషరాశి వాళ్ళు పొందుతారు. అందువల్ల మేషరాశి వారు ఈ పుష్కర సమయంలో నదీ స్నానంతో పాటు వెండి గణపతిని, నువ్వులను గురువులకు దానం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మరుసటి రోజు భిక్షులకు, వృద్ధులకు అన్నదానం చేయాలి. మీ గృహంలో మీ నక్షత్రం ప్రకారము జీడి మామిడి, మళ్ళీ తులసి మొక్కలను నాటండి. ఈ పుష్కర సమయంలో ఇలా మొక్కలు నాటడం వల్ల, తర్వాత దానాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. వృషభ రాశి వారు. గురువు బలంగా ఉన్నప్పటికీ ఈ రాశి వారికి శని స్థానచలనం చెందలేదు. దాని ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువలన నదీ స్నానంతో పాటు ఆచార్యుల సన్నిధిలో నువ్వులు, రజిత దానము చేయండి. మరుసటి రోజు వృద్ధులకు గొడుగు, వస్త్రాలు దానం చేయండి. నేరేడు, మారేడు చెట్లు సంపెంగ ఇంట్లో నాటుకోండి. మిథున రాశి వారికి. ఈ రాశి వారికి గురువు అశుభుడు అవడం వలన, అలాగే శని శుభుడు అయినప్పటికీ గురువులకు కందిపప్పు, కంచు పాత్ర, కూరగాయలు పుష్కర సమయంలో స్నానం తర్వాత దానం చేయండి. సువర్ణ దానం కూడా చేయండి. మరుసటి రోజు విష్ణు ఆలయ దర్శనము, నెయ్యితో దీపారాధన చేయాలి. భిక్షువులకు అన్నదానం చేయండి. చింత చెట్టు, గన్నేరు చెట్టు నాటండి. ఇలా చేయడం వల్ల వీరికి ఆరోగ్యము బాగుంటుంది. అదేవిధంగా మానసికంగా కూడా బాగుంటారు. కర్కాట రాశి వారికి. ఈ రాశి వారికి గురువు అశుభుడు. అదేవిధంగా మానసిక సంఘర్షణలకు లోనవుతూ ఉంటారు. పుష్కర స్నానంతో పాటు గురు జపం చేయండి. నాగప్రతిమ, పంచదార దానం చేయండి. మరుసటి రోజు దుర్గా ఆలయాన్ని సందర్శించండి. పక్షులకు దాన, వృద్ధులకు అన్నదానము చేయాలి. పిప్పలి, బొప్పాయి, తర్వాత బిల్వ చెట్టు ఇంట్లో నాటుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందడం జరుగుతుంది. సింహరాశి వారికి. ఈ రాశి వారికి గురువు శుభుడు, శని అశుభుడు. అందువలన పుష్కర స్నానంతో పాటు నువ్వులు, వెండి కాలసర్పం దానం చేయాలి. మరుసటి రోజు ఆలయ దర్శనము, వృద్ధులకు చెప్పులు, గొడుగు దానం చేయండి. మర్రి, మోదుగా, తులసి మొక్కను ఇంట్లో నాటండి. చాలా మంచి ఫలితాలను పొందడం జరుగుతుంది. కన్యా రాశి వారికి. ఈ రాశి వారికి గురువు జన్మాన ఉండడం వల్ల పుష్కర స్నానంతో పాటు సువర్ణము, రజితము, బెల్లము
లాంటివి దానం చేయండి. మరుసటి రోజు ఆలయాన్ని దర్శించి సుందరకాండ పారాయణము, పిల్లలకు ఫలములు పంచిపెట్టండి. జువ్వి చెట్టు, కుంకుడు చెట్టు, అదేవిధంగా తులసి చెట్టు ఇంట్లో నాటుకోండి. మంచి ఫలితాలను పొందుతారు. తులారాశి వారికి, ఈ రాశి వారికి గురువు అశుభుడు, శని శుభుడు. పుష్కర స్నానంతో పాటు పసుపు రంగు వస్త్రాలు, సువర్ణము, ధాన్యము దానం చేయండి. మరుసటి రోజు గురువులకు నమస్కారం చేయండి. సాహిత్యము, విష్ణు ఆలయ సందర్శన, వృద్ధులకు అన్నదానం చేయండి. మద్ది, మొగలి చెట్టు, తాడి చెట్టు నాటండి. అదేవిధంగా ఇంట్లో మొగలి చెట్టు నాటుకోండి. వృశ్చిక రాశి వారికి గురువు శుభుడు, శని అశుభుడు. పుష్కర స్నానంతో పాటు గుమ్మడికాయ, అదేవిధంగా నువ్వులు, శనగలు శయ్యాదానం చేయండి. మరుసటి రోజు ఆలయ సందర్శన, నవగ్రహ ఆరాధన, శనికి తైలాభిషేకం చేయించుకోండి. వృద్ధులకు, పేదవారికి గొంగడి, చెప్పులు, గొడుగు దానం చేయండి. పొగడ చెట్టు, కొబ్బరి చెట్టు, అదేవిధంగా తులసి మొక్క ఇంట్లో నాటుకోండి. చాలా శుభం. ధనుసు రాశి వారికి, ఈ రాశి వారికి గురువు అశుభుడు, శని కూడా బాలేడు కాబట్టి పుష్కర స్నానంతో పాటు సువర్ణ దానము, లవణ దానము, నువ్వులు దానము చేయండి. మరుసటి రోజు ఆలయ సందర్శన, గురువులకు పళ్ళదానము, శనికి తైలాభిషేకము, నిమ్మ చెట్టు, వేగి చెట్టు నాటండి. గృహములో మొళ్ళ మొక్కను నాటుకోండి. శుభం జరుగుతుంది. మకర రాశి వారికి, ఈ రాశి వారికి గురువు శుభుడు. పుష్కర స్నానంతో పాటు చందనము, పుష్పమాలలు, కందులు దానం చేయండి. మరుసటి రోజు ఆలయ సందర్శనము, వృద్ధులకు అన్నదానము, జమ్మి చెట్టు, తెల్ల జిల్లేడు మొక్క నాటండి. అదేవిధంగా మొగలి చెట్టు నాటుకోండి కుటుంబంలో. చాలా శ్రేష్టం. కుంభరాశి వారికి గురువు అశుభుడు. పుష్కర స్నానముతో పాటు సువర్ణదానము, పుస్తక దానము, మారేడు దాలాలు దానం చేయండి. మరుసటి రోజు ఆలయ దర్శనము, వృద్ధులకు అన్నదానము, అరటి, మామిడి, సంపెంగ చెట్లు నాటండి. గృహములో తులసి మొక్క నాటుకోండి. శుభం. మీనరాశి వారికి, ఈ రాశి వారికి గురువు శుభుడు. పుష్కర స్నానంతో పాటు పితృదేవతలకు తర్పణాలు వదలండి, నమస్కారం చేయండి. గోదానము, భూదానము, శయ్యాదానము చేయండి. మరుసటి రోజు ఆచార్య సన్మానము, ఆలయ సందర్శన మరియు పిప్పి చెట్టు, వేప చెట్టు పెట్టండి. జాతకం ప్రకారము మనము చేసుకోవలసిన దానాలతో పాటు పుష్కర సమయాలలో కూడా చేయవలసిన దానాలు, మరి వాటి ఫలితాలు కూడా పురాణాల్లో చాలా గొప్పగా చెప్పబడినవి. మొదటి రోజు సువర్ణదానము, రజిత దానము, ధాన్యదానము, భూదానము చెయ్యాలి. రెండవ రోజు వస్త్రదానము, లవణదానము, రత్నదానము. మూడవ రోజు బెల్లము, అశ్వశాఖ, పళ్ళదానం చేయండి. నాలుగవ రోజు నెయ్యి దానము, నూనె, పాలు, తేనె. ఐదవ రోజు ధాన్యదానము, శకటదానము, వృషభదానము, హాలదానము చేయండి. ఆరవ రోజు ఔషధ దానము, కర్పూర దానము, చందన దానము, కస్తూరి దానము చేయండి. ఏడవ రోజు గృహదానము, పీఠాదానము, శయ్యాదానము చేయండి. ఎనిమిదవ రోజు చందనము, కందమూలాలు, పుష్పమాలలు దానం చేయండి. తొమ్మిదవ రోజు పిండ దానము, దాసి, కన్య, కంబలి దానం చేయండి. 10వ రోజు కూరగాయలు, సాలగ్రామము, పుస్తక దానము చేయండి. 11వ రోజు గజదానము చేయండి. 12వ రోజు తిల, నువ్వుల దానము చేయండి. పురాణాలలో చెప్పబడిన పుష్కర దాన ఫలితాలు సువర్ణము, రజితము చేయడం వల్ల ఈ లోకంలో సుఖభోగాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు పొందుతారని, భూదానము, భూపతి దానము, వస్త్రదానము, వసులోక ప్రాప్తి అని, గోదానము, రుద్రలోక ప్రాప్తి అని, ఆజ్యదానము, ఆయుష్ వృద్ధి అని, ఔషధ దానము, ఆరోగ్యము, సాలగ్రామ దానము, విష్ణులోక ప్రాప్తి, గృహదానము, చిరు సౌఖ్యము, దాసి శయ్య, స్వర్గ సుఖము, తిలాదానము, ఆపదలు తొలగుతాయి. పుష్కరాల సందర్భంగా ఈ దానాలన్నిటినీ చేసి మీరు నదీ స్నానాన్ని ఆచరించి మంచి విశిష్టమైన ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. ఈ పుష్కరుని గురించి, పుష్కరుని యొక్క విశిష్టత గురించి, కృష్ణమ్మ గురించి, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ చేయడం వల్ల వచ్చే ఫలితాల గురించి అన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడు చివరగా పుష్కరోత్సవం సందర్భంగా పుష్కర స్నానాన్ని ఆచరించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందని, అదేవిధంగా త్రికారణాలలో చేసిన పాపాలు పోతాయని, ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్న సర్వ పాపాలు పోతాయని మనకు తైత్తరీయ ఉపనిషత్తులు, బ్రహ్మాండ పురాణము చెప్తున్నాయి. మరి ఈ సమయాన్ని మనకు అనుకూలంగా చేసుకొని ఎలాంటి పనులు ఉన్నప్పటికీ
పుష్కర స్నానాన్ని ఆచరించి మన సర్వపాపాలు పోగొట్టుకొని పుణ్యాత్ములుగా ఈ భూమిపైన దాన ధర్మాలు చేసుకుంటూ ఈ జీవనాన్ని గడపాలని ఆశిస్తూ పుష్కర స్నానాన్ని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.